ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయై నమో నమః. ఓం కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు ఎవరిపైనను గ్రహణం దోషం లేకుండా, గ్రహణం యొక్క శూల ఎవరిపైన పడకుండా అందరికీ ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ప్రసాదించాలని, అలాగనే తెలుగు సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ కొత్త తెలుగు సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నటువంటి కాల సమయంలో కనుక అందరికీ ఈ సంవత్సరంలో జరిగినటువంటి అద్భుతాలు ఐశ్వర్యాలు అలా జీవితకాలంలో నిత్యము ఐశ్వర్య ఆనందంగా గడపాలని, సకల అష్ట కష్టాలకు స్వస్తి పలుకుతూ నూతన అధ్యాయ జీవితంలో సువర్ణ అధ్యాయానికి స్వాగతం పలకాలని కోరుకుంటూ అందరికన్నా ముందుగా శ్రీ పరాభవనామ సంవత్సర పండగ శుభాకాంక్షలు. మనకు 1వ తారీఖు మార్చి నెల 2026 నుండి 15/3/2026 వరకు పుట్టినటువంటి వారందరికీ ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో చతుర్గ్రహ సంచార స్థితి, రవి కుజ బుధ రాహు సంచార స్థితి, మీనరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మీనరాశి వారికి ఒకవైపు ఏలనాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతూ ఉండగా, ఏడాది తర్వాత రవి భగవానుడు మీనరాశిలో శని భగవానుడితో సంచారంలో ఉన్నప్పుడు ఆకస్మికమైన ప్రమాదాలను, గొడవలను, ఇబ్బందిని ఎలా తొలగించుకొని ఐశ్వర్యప్రాయమైన జీవితాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రం చివరి పదం 4వ పదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు కలిపితే మీనరాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి, రాశిలోనే ఆత్మకారకుడు రవి, కళత్రతకారకుడు శుక్రుడు, ఆయుకారకుడు శని భగవానుడు మీనరాశిలో జలరాశిలో ఉన్నప్పుడు వీలైనంత వరకు ఓపిక, ఓర్పు, పట్టుదల, సహనం, సత్ప్రవర్తన అవసరం. కోపం, ఆవేశం తగదు. వివాదాలకు దూరంగా ఉండాలి. వీలైనంత వరకు అనేక విషయాలలో విషయ పరిజ్ఞానం తెలిసి ఉండాలి. తెలిసి ఒకటి తెలియకొట్టి మాట్లాడిన వివాదాలు చుట్టుముట్టే పరిస్థితి ఉంటుంది. అలాగా జలంతో, విద్యుత్తుతో, యంత్రాలతో మీకు ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అర్ధాష్టమ గురు సంచార స్థితి ఉన్నప్పుడు గురువులతో, తల్లిదండ్రులతో సత్ప్రవర్తన చాలా అవసరం. వారిని అనడం కానీ అనిపించుకోవడం కానీ చేయొద్దు. ఇలాంటి కాల సమయంలో సంవత్సరంలో చివరి ఆదివారము, గురువారము, శనివారము, సంవత్సర ప్రారంభకాల సమయంలో మొదటి ఆదివారము, శనివారము, గురువారము ఉపవాస దీక్ష అవసరం. గురుచరిత్ర పారాయణం అవసరం. శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి యొక్క స్మరణ, గోమాతకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం ఆవశ్యకత. ఎన్నడూ లేని విధంగా వ్యయంలో రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, వాస్తు నరదృష్టికారకుడు రాహు సంచారం చేయనప్పుడు కుజదోషం ఉండడం వలన వివాదాలకు దూరంగా ఉండాలి. పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలు పొంచి ఉన్నాయి కనుక ఇలాంటి కాల సమయంలో ఇంట్లో కూష్మాడ దీపము, కాళభైరవ స్వామికి స్మరణ, ధ్యానం అవసరం. వాహన ప్రయాణం చేసేటప్పుడు తగు జాగ్రత్తలు కూడా అవసరం. వీలైనంత వరకు ఎవరిని అనొద్దు, అనిపించుకోవద్దు. బ్యాంకు లావాదేవీలు, ఓటీపీలు కూడా చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది.
సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, జర్నలిస్టులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. మార్చి నెలలో ప్రథమార్థంలో ముఖ్యమైన పండగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. మనకు 3వ తారీఖు 3వ నెల 2026వ సంవత్సరంలో మనకు చంద్రగ్రహణం జరుగుతుంది. కనుక చంద్రగ్రహణము మధ్యాహ్నము 3 గంటలకు ప్రారంభమయ్యి సాయంత్రం 7 గంటల వరకు కొనసాగుతుంది. కనుక 3 గంటల ముందరలోనే భోజనం చేయాలి. కనుక 11 గంటల లోపనే అందరూ భోజనం చేయండి. గ్రహణకాల సమయంలో వీలైనంత వరకు తినడం, వాదించడం, కోపతాపాలకు అవకాశం ఇవ్వకుండా మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్ప్రవర్తనగా ఉండగలిగినట్లయితే గ్రహణ దోషం తొలగి వచ్చేటువంటి గ్రహణం వరకు ఎలాంటి ఆటంకాలు ఉండవని చెప్పి గమనించాలి. గ్రహణకాల సమయంలో నిల్వ ఉండబడిన వస్తువులను ఆ రాత్రి కానీ మరుసటి రోజు కానీ దయచేసి భుజించవద్దు. నిల్వ ఉండబడినటువంటి పదార్థాలలో దర్భను వేసి ఉంచండి. సకలమైనటువంటి గ్రహణకాల సమయంలో మంత్ర సాధన ఏదైతే చేస్తామో అద్భుతమైన ఫలితాన్ని, ఐశ్వర్యాన్ని కలిగిస్తుందని చెప్పి గమనించగలగాలి. 11వ తారీఖున పాల్గొన మాస బహుళ అష్టమి, అంటే ఈ తెలుగు సంవత్సరాదిలో చివరి అష్టమి కనుక ఈ సంవత్సరంలో జరిగినటువంటి అష్ట కష్టాలను తొలగించుకొని రాబోయేటువంటి శ్రీ పరాభవనామ సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న కాల సమయంలో ఇంటిలో శుద్ధి పెట్టుకొని నింబకుస్మ దీపాన్ని కానీ, నారికేల దీపాన్ని కానీ, అలా కుష్మాండ దీపాన్ని కానీ పెట్టి కాళ్ళ భైరవ స్వామి యొక్క స్మరణ, ధ్యానము చేయగలిగినట్లయితే సకల అష్ట కష్టాలు తొలగిపోయి ఈ సంవత్సరంలో మనపైన ప్రసరించినటువంటి నరదృష్టి, శత్రు ప్రభావాలు అన్నీ తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలా కుదరలేనటువంటి వారు ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో నిత్యము కాళ్ళభైరవ హోమ కార్యక్రమాలను ఆచరింపచేయడం జరుగుతుంది. కనుక అందరికీ వీడియో కాల్ ద్వారా చూపించి మీ గోత్రనామములతో కాళ్ళభైరవ పూజ, హోమ కార్యక్రమం చేయించి ప్రసాదంను మీకు పంపించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయాన్ని వ్రాసి మీరు పంపించగలిగినట్లయితే 100 సంవత్సరముల జాతకాన్ని సవివరంగా, సంపూర్ణంగా వ్రాసి మీకు వాట్సాప్ ద్వారా పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా, సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితిగతులను వివరిస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా భూత, భవిష్యత్, వర్తమానాన్ని తెలియచేయడం జరుగుతుంది. రమణ శాస్త్రం ద్వారా కాళభైరవ ఉపాసన చేత, సంపూర్ణమైనటువంటి విషయ పరిజ్ఞానం చేత మనము జీవితాన్ని తెలుసుకుందాం. జాతకంలో ఉండబడినటువంటి ఆటంకాలను తొలగించుకుందాం. జాతకంలో ఉండబడిన యోగాన్ని తెలుసుకుందాం. ఆనందకరమైన జీవితాన్ని పొందుదాం అనేటువంటిది చిన్న విన్నపం. కనుక ఈ కిందిని మనం సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ శుభాన్ని, జయాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని ఈ తెలుగు సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సర కాలం సమయంలో అందరికీ ఆనందాన్ని ప్రసాదించాలని మనసారా మనం కూడా మరొక్కసారి కాళభైరవ స్వామి వారిని కోరుకుంటూ ఆశీర్వచనం. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. భగవద్బంధులకు, మిత్రులకు స్నేహితులకు చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.